హలో! హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఏమనిపిస్తుంది మీకు ఇలా వీడియోలో ఇవన్నీ చూస్తుంటే వెజిటేబుల్స్ అక్కేదో పెద్ద వంట చేసేస్తుంది, ఇవన్నీ పెట్టేస్తుంది అనుకుంటున్నారా? నిజమండి. ఈరోజు నిజంగానే వంట చేస్తున్నాను నేను. ఎలా ఉందో మా హస్బెండ్ రియాక్షన్ కూడా పెడతాను వీడియో లాస్ట్‌లో చూస్తూ ఉండండి. మీకెలా అనిపించిందో కూడా చిన్న కామెంట్ చేయండి. ఇవన్నీ అయితే ఏంటి అక్క ఇన్ని వెజిటేబుల్స్ కట్ చేస్తుంది వెజ్ బిర్యానీ అనుకుంటున్నారు కదా! మీరు అనుకున్నది రియల్‌గా నిజమండి. వెజ్ బిర్యానీ చేస్తున్నాను. అది కూడా నార్మల్ రైస్‌తోని కాదు, బ్రౌన్ రైస్‌తోని విత్ హెల్తీ ఫుడ్ అనమాట. ట్రై చేద్దాం ఒకసారి. అందరూ ఇప్పుడు బ్రౌన్ రైస్, బ్రౌన్ రైస్, బ్రౌన్ రైస్ అంటున్నారు కదా! అసలు ఎలా ఉంటదో ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి చేశాను. వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాననమాట. అందుకే మీకు అలా సపాసపా అయిపోతుంది పని. కాకపోతే అవన్నీ చేయడానికి చాలా హార్డ్ వర్క్ అయింది. ఓకేనా? ఒకసారి చూడండి మీరు అన్నీ ఏమేమి వెజిటేబుల్స్ పెట్టాను అక్కడ. బీన్స్, క్యారెట్, టమాటో, ఆలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కలేమా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పచ్చి బఠానీ. బ్రౌన్ రైస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ముందు నానబెట్టుకొని పెట్టినా బెటర్ అండి. చాలా బెటరు. అది చాలా హెల్తీ బ్రౌన్ రైస్. ఓకేనా? నేనైతే 1 కేజీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మేము 4 మెంబర్స్ కదా! కొంచెం ఉంటే కూడా పిల్లలు మళ్ళీ తర్వాత తింటారని చెప్పేసి 1 కేజీ చేస్తున్నాను. కొంచెం బటర్ వేసాను. అంటే ఏమంటారు, నెయ్యి వేసాను ఫస్ట్ కొంచెం. తర్వాత ఆయిల్ పోసాననమాట. తర్వాత కొన్ని మసాలా దినుసులు వేసుకున్నాను టేస్టీ కోసము. అది ఆప్షనల్ మీ ఇష్టం. బట్ టేస్ట్ బాగుండాలి అంటే కొంచెం ఎట్లంటే మన బగారా రైస్ లాగా కొడుతుంది కొంచెం టేస్ట్. ఇంకా మసాలా దినుసులు చూసారు కదా! అవన్నీ కొన్ని అవి కొన్ని అవి కొన్ని అలా చూసి వేశాననమాట. మీకు ఎలా అనిపిస్తుందో లాస్ట్ వరకు వీడియో చూసి కామెంట్ చేయండి. కొన్ని ఆనియన్స్ వేసాను, మిక్స్ చేశాను. తర్వాత పచ్చి బఠానీ వేస్తున్నాను. పచ్చి బఠానీ కూడా కొంచెం సేపు నానబెట్టి తర్వాత కడుక్కుని యూస్ చేస్తే చాలా బెటర్ అండి. తర్వాత బీన్స్ వేసాను, క్యారెట్ వేస్తున్నాను. తర్వాత ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి లైన్గా వేసుకుంటూ వెళ్ళాను. మగ్గాలి కదా! ఓకేనా? మీకు ఎలా అనిపించిందో కొంచెం నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు కుకింగ్ వీడియోస్ చేయాలా, ఫ్యామిలీ వీడియోస్ చేయాలని కొంచెం అర్థం కావట్లేదు. అంటే కుకింగ్‌లో అంత బెస్ట్ అని నేను చెప్పను. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ అనమాట. తర్వాత అన్ని వెజిటేబుల్స్ వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా మగ్గనిచ్చాను. కొంచెం టైం అయితే పడుతుందండి ఇవి మగ్గడానికి వెజిటేబుల్స్ అన్నీ. అంటే మీరు అనుకుంటారేమో తర్వాత వాటర్‌లో బాయిల్ అవుతాయి కదా అక్క అని చెప్పేసి. బట్ అలా బాయిల్ అవ్వడం కంటే కూడా ఇలా ఆయిల్‌లో మగ్గితే అవి చాలా కొంచెం టేస్టీగా వస్తాయన్నమాట. అదేంటక్క మళ్ళీ ఇదేదో చేస్తున్నావు మళ్ళీ కొత్త ప్రాసెస్ అనుకుంటున్నారు. అలా ఏం లేదండి. అంటే బిర్యానీ అనగానే బ్రౌన్ ఆనియన్స్ చాలా బాగా గుర్తుకొస్తాయి కదా! బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవడానికి పక్కన ఆయిల్ పెట్టాను. ఆయిల్‌లో ఆనియన్స్ వేసాననమాట. ఇంకొక సైడ్ బ్రౌన్ రైస్ బాయిల్ చేయాలి కదా మనము. రైస్ వండుకోవాలి కదా! దానికోసం వాటర్ పెట్టుకొని కొంచెం మసాలా దినుసులు, సాజీర, మసాలా, కొత్తిమీర, పుదీనా, కొంచెం సాల్ట్ వేసి గ్యాస్ మీద పెట్టాననమాట. ఎందుకంటే ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో రైస్ వేసుకొని కొంచెం బాయిల్ చేసి ఇలా బాయిల్ అయితే ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ వాటర్‌కి పట్టేసి మనం వేసిన రైస్‌కి కూడా బాగా పడుతుందనమాట. ప్లెయిన్ రైస్ తిన్నా సరే చాలా బాగుంటుంది. అది ఇప్పుడు ఓన్లీ వెజ్ బిర్యానీకి అని చెప్పట్లేదండి. నేను ఏదైనా సరే చికెన్ బిర్యానీ అయినా, ఎగ్ బిర్యానీకైనా కూడా అలా యూజ్ అవుతదనమాట. ఆ వాటర్‌లో మసాలా ఏసాం కదా! ఆ ఫ్లేవర్ అన్నది చాలా బాగా పడుతదనమాట రైస్‌కి. ఇంకొక సైడు ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఇంకొక సైడ్ నేను ఇక్కడ మనం బాయిల్ చేసి పెట్టుకున్న అంటే ఆయిల్‌లో మగ్గించుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా! దాంట్లో కొంచెం కారం, ఉప్పు, మసాలా వేశాను. అదేంటక్క నువ్వేంటో కొత్త ప్రాసెస్ చేస్తున్నావు వెజ్ బిర్యానీకి కూడా ఇంత ప్రాసెస్ ఉంటదా అనుకుంటున్నారు కదా! అదే కదా చెప్తున్నాను. నేను కొంచెం కొత్తగా ట్రై చేశాననమాట. అందుకే వీడియో తీశాను. లేదా నార్మల్‌గా చేసేటట్టయితే నేనెందుకు తీస్తాను వీడియో. చూసారా బ్రౌన్ ఆనియన్స్ అంటే ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. బట్ నాకు టెన్షన్‌గా ఉండే అనమాట. ఒక్కదాన్నే కదా! కొంచెం ఎర్లీగానే తీశాను. ఆల్మోస్ట్ రైస్ కూడా అయిపోయింది. తర్వాత ఇంకొక సైడ్ గ్యాస్ ఆన్ చేసి మొత్తం దమ్ వేయడానికి ప్రిపేర్ చేస్తున్నాననమాట. చూడండి నాకు ఈ ఫోన్ పెట్టడానికి కష్టాలు, ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి ఎన్ని కష్టాలొచ్చాయో. కష్టాలతో కూడా ఇంత కష్టపడుతూ కూడా వీడియో తీసి పెట్టాను మీకోసం. చిన్న కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో చూసిన తర్వాత. ఇలా దమ్మేస్తున్నాననమాట. వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. ఎందుకంటే ఎవరికైనా సరే అంత స్లోగా చూడాలంటే ఇంట్రెస్ట్ అనిపియదు కదండీ. అందుకని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను కొంచెం. బ్రౌన్ ఆనియన్స్ ఈజ్ ద బెస్ట్ ఫ్లేవర్ అండి ఎనీ బిర్యానీ నాకు తెలిసినంత వరకైతే. తర్వాత పైనుంచి రైస్ వేస్తున్నానండి. చూడండి మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి.
అంటే కొంచెం కొత్తగా ట్రై చేశాననమాట. అంటే నార్మల్ రైస్‌తోని కాకుండా బ్రౌన్ రైస్‌తోని. అదే బ్రౌన్ రైస్ ఇప్పుడు నేను నార్మల్‌గా వంట చేసి పెడితే తింటారా? మా పిల్లలు తినరు. అందుకని ఇలా చేస్తే కొంచెం తింటారు ఇంట్రెస్ట్‌గా బిర్యానీ అని చెప్పేసి ఇలా ట్రై చేశా అనమాట. పైనుంచి కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం బ్రౌన్ ఆనియన్, కొంచెం కుంకుమ పువ్వు పాలలో నానబెట్టి పెట్టానండి ఫస్టే అనమాట. కొంచెం బటర్ వేశాను. కొంచెం టేస్టీ కోసం, ఇదంతా ఆప్షనల్, ఎవరి విష్ వాళ్ళది. తర్వాత కొంచెం వాటర్ పట్టి పైన బరువు పెట్టాననమాట. దమ్మేశాను. ఓకేనా, ఒకసారి చూద్దామండి ఫైనల్ లుక్. నేను వీడియో తీయడం మర్చిపోయానండి ఓపెన్ చేసేటప్పుడు, అందుకనే మళ్ళీ ఇలా పెట్టి వీడియో తీశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి.